హలో గైస్, వెల్కమ్ టు సినిమా యాంగోర్. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసినాను. శంకర్ సార్ డైరెక్ట్ చేసిన మూవీ, రామ్ చరణ్ సార్ యాక్ట్ చేసిన మూవీ గురించి ఫస్ట్ పాజిటివ్కి వెళ్ళిపోతాం. స్టోరీ వాజ్ గుడ్, బాగుండింది. స్టోరీ కొంచెం బాగుండింది. నెక్స్ట్ రామ్ చరణ్ సార్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే బాగా చేసినారు. అంజలి మ్యామ్ యాక్టింగ్ బాగా చేసినారు. మళ్ళీ ఎస్జే సూర్య సార్ ఫినామినల్ యాక్టర్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా చేసినారు. యాంగ్రీ సీన్స్ అదంతా మనకి తెలుస్తుంది స్క్రీన్లో. చాలా బాగా చేసినారు. మళ్ళా కొన్ని సీన్స్ బాగా ఇన్పుట్ చేసినారు, చాలా బాగుండింది. ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా బాగుండింది, స్పీడ్గా వెళ్ళింది. మనకు కొంచెం ల్యాగ్ సీన్స్, బోరింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండలేదు. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వరకు చాలా బాగుండింది. దాని తర్వాత ఓకేగా పోయింది. తర్వాత పాలిటిక్స్ సీన్స్ చెప్పాలంటే ఇట్స్ ఓకేగా ఉండింది. తమన్ బీజిఎం వాజ్ గుడ్. నెగటివ్కి వస్తాం. సో నెగటివ్కి వస్తే ఈ మూవీ ఒకవేళ 2010లో రిలీజ్ అయ్యి ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఉండొచ్చు. ఆ టైంలో బ్లాక్ బస్టర్ అయి ఉండొచ్చు. స్క్రీన్ ప్లే చెప్పాలంటే ఓకేగా ఉండింది. బట్ దానిపై ఇంకా కొంచెం ఇన్పుట్ వేసి ఉంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతా ఉండింది. మళ్ళా స్టోరీ వచ్చేసి అదే రొటీన్గా వెళ్ళిపోయింది. రొటీన్ యాజ్ యూజువల్, పాలిటిక్స్ అదంతా రొటీన్గా వెళ్ళిపోయింది. మళ్ళీ 75 crores ఖర్చు చేసినారు సాంగ్స్కి. బట్ మనకి ఆ ఫీల్ రాలేదు. ఒకే ఒక సాంగ్, జరగండి సాంగ్ వదిలితే వేరే అన్ని సాంగ్స్ వచ్చేసి సెట్ వేసి చేసినారు. నో యూస్. అదే 75 crores ఒక 15 members ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇచ్చుంటే ఒక మంచి మూవీస్ వచ్చి ఉండొచ్చు ఫ్యూచర్లో. ప్రొడ్యూసర్స్ అదే ఒక్కటే నేను అడిగేది, ప్లీజ్ సేవ్ ద మనీ అండ్ స్పెండ్ ఆన్ అప్కమింగ్ ఫ్యూచర్ డైరెక్టర్స్. సో వాళ్ళకి మీరు ఇస్తే మంచి మూవీస్ ఇస్తారు, మంచి కంటెంట్ మూవీలు వస్తాయి ఫ్యూచర్లో మనకి. మళ్ళా శంకర్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ మన బ్రిలియంట్ డైరెక్టర్స్. అప్పట్లో 90sలో వచ్చేసి జెంటిల్మెన్ మళ్ళా మొదల్ శివాజీ మళ్ళీ జీన్స్ మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చినారు. బాయ్స్ అన్నీ మంచి మూవీస్. ఇప్పుడేమో తెలియదు, డౌన్ఫాల్ అవుతుంది ఎందుకో. మళ్ళీ కార్తిక్ సుబ్బరాజు స్టోరీ చెప్పాలంటే బాగుండేది. బట్ అదే ఆ టైంలో రిలీజ్ చేసి ఉండాలి. బట్ ఇప్పటికీ జనాలకి ఆ సాటిస్ఫై అవ్వదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి. తర్వాత ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్కి నచ్చుతాయి. మన నార్మల్ జనరల్ ఆడియన్స్కి ఒక మూవీ చూసామంటే అంత ఈజీగా కనెక్ట్ అవుతే సూపర్ డూపర్ హిట్ వస్తుంది. కనెక్ట్ అవ్వలేదంటే ఇలాంటి మూవీగా వెళ్ళిపోతాయి. సో ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఓకేగా చెప్పాలా. అంతే. నియర్ బై థియేటర్స్లో రిలీజ్ అయింది ఈరోజు గేమ్ చేంజర్. మీకు ఇష్టమైతే పోయి చూడండి. నా ప్రకారంగా చెప్పాలంటే నాకు ఓకేగా వన్ టైం వాచబుల్ చెప్పొచ్చు అంతే. అది అంత బ్రహ్మాండంగా అంత ఇది ఖర్చు చేసినారంటే వన్ టైం వాచబుల్ అంతే. నా ప్రకారంగా అంతే చెప్పాలా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అంతే. థ్యాంక్ యూ.